పాపాలు క్షమించడానికి యేసు ప్రభుల వారు సెలవులో చనిపోయి తిరిగి లేచినారు. క్షమించబడుతున్నవి ఆత్మలు శాంతి, ఈ భూమి మీద బ్రతికినంత కాలము పాపం మీద అబద్ధం మీద విజయము, చనిపోతే మోక్షము, పరలోక ప్రార్థన చేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. మీరు చెప్పిన ప్రకారంగా వస్తే చాలు. ఇక్కడ జయపాల్ గారు ప్రార్థన చేస్తారు. సాయిలో వేస్తుంది ప్రభా కానీ నాయన వారి బిడ్డలు వారి కుటుంబాన్ని ప్రేమించి చక్కటి గృహం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గృహ ప్రతిష్ఠ ఆరాధన సందర్భంలో మీ దాసుల ద్వారా ఈ లోకంలో గృహము అవసరమే, కానీ పరలోకములో ఆ నిత్య నివాసుల గృహం ఇంకా అవసరం కనుక ప్రభువా అయా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటకాయ నీకు వందనాలు. ఇంకా రక్షణ లేవు, రక్షణ దయచేయండి. పరలోకల గృహం సంపాది ప్రార్థనలు ఆయుర ఆరోగ్యంలో ఆహారం వస్త్రం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ యొక్క అపారమైన కార్యములను బట్టి ఈ ఇల్లు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుతుందని మీ లేఖంలో సెలవిస్తుంది. నా తండ్రి పాపుష్టిలో శపించబడినటువంటి స్థలంలో మాకు ఇల్లు ఇచ్చినాడు, మేము కట్టుకున్నాం. మీ లేఖంలో సెలవించినట్టుగా ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా పవిత్రపరచబడిందని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వెళ్తుందండి. 31:16 చదువుమా. 31 సామెతలు. ఆమె పొలమును చూచి దానిని తీసుకున్నాను. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించు. తర్వాత ఆమె నడికట్టు చేత అంటాడు. ఏమంటాడంటే దీవులకు తన చేయి చాపును. తర్వాత ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకున్నాను. తర్వాత అంటాడు 25లో బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె కొనియాడను. కనుక రాత్రి వేళ ఆమె మారిపోదు. దేవుడు చేసిన కార్యాన్ని ఎప్పుడైనా మనం మర్చిపోకూడదు. కనుక యెహోవా జరిగించు గొప్ప కార్యమును కనిపెట్టుడి అన్నమాట. మరి కనిపెట్టినాము, దేవుడు గొప్ప కార్యం జరిగించినందుకు పరిశుద్ధిగా ప్రభు మీ పాసనదికి వస్తూ యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి